సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంపై పగబట్టారని ఆయన విమర్శించారు. సీఎం ఇప్పటికై హైడ్రా పేరిట నగరంలో సమస్యలు సృష్టించారని అన్నారు. ఇప్పుడు మెట్రో రైలు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందన్నారు. తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఛార్జీలను పెంచడం వల్ల చాలా తీవ్రమైన భారం మధ్యతరగతి కుటుంబాలకు పడుతుంది. ఎంతోమంది పిల్లలు ఈరోజు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మెట్రో రైలు యొక్క వ్యవస్థని, మెట్రో రైలు యొక్క కారిడార్లను, మెట్రో రైలు యొక్క లెంత్లను ఇంకా పెంచాల్సింది పోయి 100వ మెట్రో రైలు మీద నిజంగా ఛార్జీల మోత మోగిస్తే రాబోయే రోజుల్లో చాలా కష్టమైన పని. దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ హైదరాబాద్ ప్రజల మెట్రో రైలు ప్రయాణికుల ద్వారా, హైదరాబాద్ ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీరు తీసుకున్న నిర్ణయం ఇది ప్రజలకు నిజంగా శాపమవుతుంది. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ యొక్క ప్రోగ్రెస్ తిరోగమన దిశలో ఉంది. హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వస్తలేవు. హైదరాబాద్ నగరంలో ఉన్న గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది. కాబట్టి వెంటనే దీన్ని పునరుద్ధరించాలంటే మీరు మళ్ళీ పాజిటివ్ వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని పునరాలోచించి వాపస్ తీసుకొని ఛార్జెస్ని మళ్ళీ యథాస్థితిని ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజల తరఫున కోరుతున్నాం. ఇప్పుడు ఇతర దేశాలలో అన్నింటిలో కూడా ప్రజా రవాణా మీద ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపిస్తున్నాయి. మనం విశ్వనగరంగా మనకి ఎదగాలంటే ఏంటంటే, మన ప్రయాణికులు కూడా మనం సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపించుకుంటే దాన్ని మెల్లిగా పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది.